దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నిలిచారు. తాజాగా వెలువడిన M3M హురున్ ఇండియా సంపన్నుల జాబితాలో 2025 ప్రకారం రెండో స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, మూడో స్థానంలో HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ సంపద 9.55 లక్షల కోట్లు కాగా గౌతమ్ అదానీ సంపద 8.15 లక్షల కోట్లుగా ఉంది. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ 2.84 లక్షల కోట్లని నివేదిక తెలిపింది. తద్వారా దేశంలో అత్యంత ధనిక మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. టాప్ 3లో ఒక మహిళా స్థానం సంపాదించడం ఇదే తొలిసారి అని హురున్ సంస్థ పేర్కొంది. 1000 కోట్ల సంపద కలిగిన 1700 మందితో ఈ జాబితా రూపొందించినట్లు వెల్లడించింది. దేశంలో 8800 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య 350కి మించిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో 91,000 కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ అధినేత మురళీ దివి 21వ స్థానంలో నిలిచారు. 12,490 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుల్లో అత్యంత ధనికుడిగా షారూఖ్ ఖాన్ ఉన్నారని హురున్ నివేదిక తెలిపింది.